రాజమౌళి వారణాసి సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక విధంగా సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొందరు సినిమాపై పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటే మరికొందరు రాజమౌళి స్పీచ్పై నెగిటివ్గా స్పందిస్తున్నారు. ఈ టైంలోనే వారణాసి టైటిల్పై కూడా వివాదం మొదలైంది. ఆ టైటిల్ని ఆల్రెడీ 2 ఏళ్ల క్రితమే సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ రిజిస్టర్ చేయించాడు. రాజమౌళి వారణాసి గ్లింప్స్ రిలీజ్కు 2 రోజుల ముందే ఒక పోస్టర్ కూడా వదిలారు. రాజమౌళి మిగతా భాషల్లో వారణాసి టైటిల్ రిజిస్టర్. అయితే అవేమీ పట్టించుకోకుండా మహేష్ సినిమాకు రాజమౌళి వారణాసి అనే టైటిల్ లాక్ చేశాడు. అయితే సుబ్బారెడ్డి తను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ ఎలా వాడతారంటూ ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ రేజ్ చేశాడట. అయితే ఒక్క తెలుగులో తప్ప రాజమౌళి మిగతా భాషల్లో వారణాసి టైటిల్ రిజిస్టర్ చేయించారని తెలుస్తుంది. అందుకే సినిమా టైటిల్ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చేశారని చెబుతున్నారు. సో వారణాసి ఇంగ్లీష్ టైటిల్ వేయటానికి రీజన్ తెలుగులో ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ అయిందన్న కారణం అన్నమాట. మరి వారణాసి ఇంగ్లీష్ టైటిల్తోనే సినిమా కూడా రిలీజ్ చేస్తారా లేదా, ఆ టైటిల్ విషయంలో ఆ డైరెక్టర్తో బేరసారాలు చేస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా వారణాసి గ్లింప్స్ నుంచి సినిమా గురించి పాజిటివిటీ కన్నా ఎక్కువ నెగిటివిటీ రన్ అవుతుంది. దీని వెనుక రీజన్స్ ఏమైనా సరే తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న రాజమౌళి మీద ఇలాంటి నెగిటివిటీ ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. ఇక మహేష్ ఫ్యాన్స్ మాత్రం వారణాసి మీద జరుగుతున్న మిగతా ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి గ్లింప్స్లో జక్కన్న ఇచ్చిన క్లూస్తో ఇంకాస్త డీటెయిలింగ్కి ట్రై చేస్తున్నారు. అంతేకాదు సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ లుక్ ఫ్యాన్స్కి సూపర్ ఫీస్ట్ అందించారు. అయితే రాముడిగా మహేష్ లుక్ ఎలా ఉంటుంది అనుకుంటూ ఫ్యాన్స్ సూపర్ ఎక్సైట్ అవుతున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా చేస్తున్న ఈ సినిమాలో విలన్ కుంభా పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ అదరగొట్టబోతున్నాడు. ఈ సినిమాకు కీరవాణి మరోసారి తన అద్భుతమైన మ్యూజిక్తో సినిమా రేంజ్ పెంచాలని చూస్తున్నారు. ఆల్రెడీ గ్లోబల్ థ్రోటర్తో సంచారి సాంగ్ సెన్సేషన్గా మారగా సినిమాలో మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా కీరవాణి ఎఫర్ట్స్ పెడుతున్నారని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి వారణాసి సినిమా 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారట. అయితే రీసెంట్గా జరిగిన వారణాసి గ్లింప్స్ ఈవెంట్లో రిలీజ్ ఎప్పుడన్నది రాజమౌళి చెప్పలేదు, కానీ కీరవాణి హింట్ ఇచ్చేశారు.